ఒక 20 లక్షల రూపాయల మెన్స్‌వేర్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు వీడియోలో మీకు 2 లాక్స్ రూపీస్‌లో ఎలా మెన్స్‌వేర్ షాప్ ఓపెన్ చేయాలో చెప్పాను. ఇప్పుడొచ్చేసి మీకు 20 లక్షల రూపాయలు మెన్స్‌వేర్ షాప్ ఎలా ఓపెన్ చేయాలో చాలా సింపుల్‌గా చెప్తాను. ఇదొచ్చేసి మీడియం రేంజ్ వాళ్ళకి, సింపుల్‌గా పెట్టుకొని సేల్ చేయాలనుకున్న వాళ్ళకి, సింపుల్‌గా టౌన్‌లో పెట్టుకోవాలి, సొంత బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గాన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాప్‌లో కొన్ని రోజులు పని చేయాలి. ఎందుకంటే మీకు తెలిసిన షాపులు కానీ లేకపోతే బయట మెన్స్‌వేర్ షాప్ ఉంటాయి కదా, దానిలో మీరు పని చేసినట్లయితే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే ఎలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సైజులు మనం షాప్‌లోకి తెచ్చి సేల్ చేసుకోవాలి అనే విషయానికి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. అంతే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎలాంటి డిజైన్ చేస్తే ఎక్కువ సేల్ అవుతాయో, బిజినెస్ ఎలా గ్రోత్ చేసుకోవాలనేది మీకు చాలా మంచి ఐడియా అనేది వస్తుంది. ఎలా బిల్స్ చేయాలి, కస్టమర్లతో ఎలా మాట్లాడాలని, ఇవన్నీ మీరు కొన్ని రోజులు మీరు షాప్లో 1 మంత్ 2 మంత్స్ లేదా 1 ఇయర్ అన్నా అప్రాక్సిమేట్గా మినిమం 1 ఇయర్ అన్నా మీరు పనిచేసినట్టయితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కొన్ని రోజులు మీ షాప్లో పనిచేసినట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా మీ బిజినెస్ సక్సెస్ తీసుకోగలరు. ఎప్పుడైతే ఒక 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ అని మీరు షాప్లో పనిచేస్తుంటారో, బయట జీతానికి కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ షాప్లో పనిచేస్తుంటారో, మీకు బిజినెస్ ఎర్లీగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తొందరగా మీరు పికప్ చేయగలుగుతారు అనమాట. ఇక నెక్స్ట్ మీకు షాప్ పెట్టాలనుకుంటే కన్నా 20 lakhs రూపీస్లో నేను ఈ వీడియో చెప్తాను, అప్రాక్సిమేట్గా చెప్తాను. మీరు కొంచెం ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు చెప్పలేము. 20 lakhs పైన పడవచ్చు, 20 lakhs లోపల కూడా పడవచ్చు. నేను అప్రాక్సిమేట్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి, నేను పెట్టాక చిన్న షాప్ నుంచి ఈ షాప్ వరకు వచ్చా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాప్లో కావాలంటే ఫస్ట్ మెటీరియల్ కావాలి. ఈ మెటీరియల్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి షాప్ యొక్క ఫ్రంట్ గ్లాస్ డోర్. ఈ గ్లాస్ డోర్ మీకు కొత్తది అంటే ఖచ్చితంగా 45,000 రూపీస్ దగ్గర పడుతుంది. అంటే సైజ్ బట్టి, స్క్వేర్ ఫీట్ బట్టి ఉంటుందన్నమాట మార్కెట్లో. మీరు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే మంచిగా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లేకపోతే కొత్తది అంటే మీరు అప్రాక్సిమేట్గా 40,000 45,000 రూపీస్ దగ్గర పడుతుంది. అది సైజ్ బట్టి, చిన్న సైజ్ అనుకోండి తక్కువ పడుతుంది. షాప్లో ఒకవేళ మీ షాప్లో ఆల్రెడీ టైల్స్ ఉంటే గాన పర్లేదు, మంచి టైల్స్ ఉండాలి. అది కింద వైట్ టైల్స్కి పైన వైట్ లైట్స్కి మంచి కాంబినేషన్లో షాప్ అనేది చాలా గ్రాండ్ లుక్ కనపడుతుంది అనమాట. ఆ టైల్స్ ఎంత లేదన్నా షాప్ ఒకవేళ 30 feet షాప్ ఉంది అనుకోండి, అప్రాక్సిమేట్గా 20,000 25,000 అనేది మీకు పడుతుంది. వితౌట్ లేబర్ చెప్తున్నా, అప్రాక్సిమేట్గా పడుతుంది. గ్రానైట్ బట్టి, క్వాలిటీ బట్టి అనేది ఉంటుంది. స్క్వేర్ ఫీట్ బట్టి కూడా ఉంటుంది. వచ్చేసి మ్యానిక్స్ కంపల్సరీ మన షాప్ పెట్టామనుకోండి, మెన్స్‌వేర్ షాప్ అంటే కంపల్సరీ డిస్ప్లేకి మ్యానిక్స్ ఉండాలి. అంటే బొమ్మలు పెడతాం కదా డిస్ప్లేకి, అవి మీ షాప్ చిన్నది అనుకోండి ఒక 2-3 సరిపోతుంది. పెద్దది అనుకోండి ఎక్కువ పెట్టాల్సింది. ఎందుకంటే అవి ఎంత ఎక్కువ ఉంటే మీకు షాప్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. చూసే వాళ్ళకి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఎందుకంటే మీకు షాప్లోకి వచ్చే కస్టమర్స్ కూడా మీరు వేసే డిస్ప్లేకి వేసే బట్టలు బట్టే మీకు షాప్లోకి రావడం జరుగుతుంది. అవి అట్రాక్ట్ చేస్తే తప్ప మీ కస్టమర్స్ అనేది లోపల రారు. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏసీ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ చాలా ఫ్రెష్గా ఉండాలంటే గాన షర్ట్ కానీ ప్యాంట్ లేదా వేరే బిజినెస్ సంబంధించి ఏదైనా ప్రోడక్ట్ ఫ్రెష్ ఉండాలంటే కంపల్సరీ షాప్లో ఏసీ ఉండడం చాలా బెటర్. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట. కొత్త షర్ట్ల మాదిరి ఉంటాయి ఏసీ ఉండడం వల్ల. ఒకవేళ మేము ఏసీ మెయింటైన్ చేయలేమంటే ఫ్యాన్ పెట్టుకోండి. ఎందుకంటే నా సజెషన్ ఏమంటే ఏసీ పెట్టుకొని ఒక రోజుకి 1 hour లేదా 2 hours కంపెనీ లేదా అట్లీస్ట్ 1/2 hour అన్న మార్నింగ్ నైట్ ఒక 1/2 hour వేసినా కూడా మీరు ఏసీ ఆన్ చేసినట్టయితే ఆ కూల్నెస్కి షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. కస్టమర్ వస్తే కూడా చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కస్టమర్ ఏ సైడ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి గాలి తగిలినట్టు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు అయితే వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉండకుండా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎక్కువసేపు షాపింగ్ చేయగలుగుతారు. నెక్స్ట్ పిఓపి, షాప్లో కంపల్సరీ పిఓపి ఉండాలి. మీకు రిచ్ లుక్ కావాలంటే 99% మీకు పిఓపి కాదు, 99% 100% పిఓపి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కస్టమర్ వచ్చిన తర్వాత షాప్ మొత్తం చెక్ చేస్తాడు, ఎలాంటి ఇంటీరియర్లో ఉంది, ఎలాంటి లుక్ ఉంది, షర్ట్లు పాయింట్ ఎలా ఉన్నాయి, షాప్ ఎలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఇవన్నీ కంపల్సరీ చెక్ చేస్తాడు అనమాట. అలా చేసినప్పుడు మీరు పిఓపి లేకుండా ఉందనుకోండి, ఆ సీలింగ్ అనేది మీకు క్లారిటీ లేకుండా చాలా గలీజ్గా ఉంటుంది. అలా మీకు పిఓపి వేసారనుకోండి, మంచి డిజైన్తో పిఓపి వేసారనుకోండి, మీకు మంచి లుక్ అనేది వస్తుంది, చాలా ప్రీమియం లుక్ వస్తుంది. ఆ పిఓపి అంత లేదన్నా ఒక 40,000 50,000 వేసుకోండి, అప్రాక్సిమేట్లీ సరిపోతుంది. నా పిఓపి లైట్లు అనుకుంటే 10,000 మినిమం అవుతుంది. ఎందుకంటే మంచిగా ఒక 30 watts లైట్ తెచ్చుకోండి పిఓపి లైట్, అండ్ ఎల్ఈడి లైట్ తెచ్చుకున్నట్టయితే 50,000 35 watts తెచ్చుకున్నట్టయితే ద బెస్ట్ బ్రైట్నెస్ అనేది మీకు ఇస్తుంది అనమాట. అవి ఎంత లేదన్నా మీకు 1 year 2 years కంపల్సరీ వ్యారంటీ ఉంటుంది కాబట్టి మంచి బ్రాండ్ తెచ్చుకోండి. మెయిన్ లుక్ వచ్చేసి షాప్కి లైటింగ్ బోర్డ్ ఏమంటే మీరు మంచి పేరు, యూనిక్ గా పేరు పెట్టేసుకోండి. నేమ్ అనేది చాలా యూనిక్ గా ఉండాలి. ప్రతి కస్టమర్ పేరు పలకాలి తట్టి ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలి. పేరు కూడా చాలా యూనిక్ గా ఉండాలి, ఓల్డ్ లుక్ లేకుండా చాలా మంచి పేరు పెట్టేసేయండి. అది లైటింగ్ బోర్డ్ ఎంతైనా ఫ్లెక్స్ తో వేసేయండి. మీడియం రేంజ్ బడ్జెట్ కాబట్టి ఫ్లెక్స్ తో వేయండి. సైజ్ బట్టి పెద్దగా వేసుకొని చాలా మంచిగా ఉంటుంది.
ఏసీపీ షీట్ వేసుకోవచ్చు కానీ చాలా ఎక్కువ బడ్జెట్ అది ఎంతైనా 60,000 1,00,000 రూపీస్ దగ్గర పడుతుంది ఓన్లీ ఏసీపీ షీటే. మళ్ళీ ప్లస్ మీకు లెటర్స్ ఆటోలిక్ లెటర్స్ అని రకరకాలుగా మీకు లెటర్స్ అనేవి ఉంటాయి, దాని రేట్ ఎక్కువ పడుతుంది. సో మేము మినిమం బడ్జెట్ కాబట్టి 20 lakhs లోపల కావాలి కాబట్టి దాన్ని మీకు బడ్జెట్ తగ్గట్టుగా ఒక 10,000 రూపీస్లో మీకు ఫ్లెక్సిబుల్ బోర్డు ఫిట్ చేస్తుంది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సీసీ కెమెరాస్ కంపల్సరీ 100% కాదు 200% కంపల్సరీ సీసీ కెమెరా షాప్లో ఉండాలి. అలాగే టీవీ కూడా ఉండాలి. ఈ సీసీ కెమెరాలకి ఎంతైనా ఒక 10,000 రూపీస్ అవుతుంది. టీవీ ఒక స్మార్ట్ టీవీ పెట్టేసుకోండి, ఎందుకంటే మీ షాప్లో సీసీ కెమెరా నుండి మీ డిస్ప్లే అవుతుంటాయి, టీవీలో మీకు సీసీ కెమెరా రన్ అవుతుంటే కానీ చూడడానికి కస్టమర్ చూసే వాళ్ళు కూడా ఒకవేళ ఏదైనా తీసుకోవాలని ముట్టుకోవాలని కూడా చాలా భయపడతారు. ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు కూడా సీసీ కెమెరా ఉందని భయపడతారు అనమాట. ఇంతగా వైఫై అంటే ఒక 1,000 రూపీస్ కంపల్సరీ పడుతుంది. మనకి మెయిన్ కావాల్సింది బట్టలు పెట్టుకోవడానికి వుడ్ ర్యాక్స్ కానీ అండ్ గ్లాస్ ర్యాక్స్ కానీ లేదా ఐరన్ ర్యాక్స్ కానీ మీకు బయట దొరుకుతాయి. మీరు వుడ్ కానీ మంచిగా ఉంటుంది. నా సజెషన్ అయితే వుడ్ కానీ గ్లాస్ కానీ పెట్టి చేసుకోండి, మంచి లుక్ వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. షర్ట్లు కూడా చాలా ప్రీమియం లుక్ కనపడుతుంది, మంచి ఫోల్డింగ్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా. ఇది వచ్చేసి మీకు వుడ్తో తయారు చేసాం అనమాట. మేము వుడ్తో తయారు చేసాం కాబట్టి చూడడానికి చాలా సింపుల్గా చాలా గ్లేజర్ లుక్తో వస్తుంది అన్నమాట లుక్ కూడా. అదే మీరు ఐరన్ ర్యాక్స్ పెట్టుకోండి, మీరు పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి, ఇంత చాలా వరస్ట్ లుక్ అనేది వస్తుంది. ఏదో లోకల్ మార్కెట్లో అయితే ఇది చీప్ క్వాలిటీ చీప్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది అనమాట. షాప్ మీరు ఎంత ఇంటీరియర్ చేసినా, మీరు షాప్ ఎంత నీట్గా పెట్టుకున్నా, ఎంత పబ్లిసిటీ చేసినా, మీ షాప్లో మెయిన్ కావాల్సింది ఇంటీరియర్ ఏమంటే వుడ్ ర్యాక్స్ కానీ ఐరన్ ర్యాక్స్ అని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వుడ్ ర్యాక్స్ అంటే రేపు రీసేల్ వాల్యూ ఉంటుంది, ఐరన్ ర్యాక్స్ అంటే రీసేల్ వాల్యూ ఉండదు కానీ తుప్పు పట్టి తొందరగా పోతాయి, మీకు చూడడానికి చాలా లుక్ అనేది గలీజ్గా ఉంటుంది అనమాట. ఈ ఎంతలైనా వుడ్ ర్యాక్స్ దీనికి ఎంతలైనా 12 lakhs దగ్గర పడుతుంది. మీ బడ్జెట్లో తక్కువ చేయించుకోవచ్చు. ర్యాక్స్ కూడా మీకు తక్కువ రేట్లో పడుతుంది. లేకపోతే రీసేల్ వాల్యూ కూడా ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్ బుక్స్, బిల్లింగ్ మిషన్, స్కానింగ్ మిషన్. మీరు ఓనర్ లేకుండా మెయింటైన్ చేయాలి, మీరు లేకుండా మెయింటైన్ చేయాలంటే స్కానింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి. బిల్ వేయడానికి బిల్లింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి. ప్రింటింగ్ మిషన్ ఇంత లేదన్నా వీటికి 20,000 దగ్గర కంపల్సరీ అవుతుంది. వచ్చేసి కస్టమర్స్కి వచ్చి కూర్చోవడానికి కంపల్సరీ చైర్ కావాలి. చైర్కి ఎంత లేదన్నా ఒక 20,000 పెట్టేసుకొని చాలా మంచి ప్రీమియం లుక్ పెట్టేసండి. ఎందుకంటే చూడడానికి చాలా చైర్స్ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట, చూడడానికి కస్టమర్స్ కూర్చోవడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ కంపల్సరీ షాప్ ఉండాల్సింది 100% విజిటింగ్ కార్డు కంపల్సరీ ఉండాలి. ప్రతి కస్టమర్ కి బిల్ వేసిన తర్వాత విజిటింగ్ కార్డు అండ్ బిల్ కంపల్సరీ అండి. ఎందుకంటే బిల్లు పైన విజిటింగ్ కార్డు ఉంటే రేపు పొద్దున మీ షాప్ కనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా పలానా షాప్కి వెళ్ళండి, చాలా మంచి క్వాలిటీ అమ్ముతారు, చాలా తక్కువ రేట్లో మీకు బట్టలు అన్ని ఇస్తారు, చాలా మంచి క్వాలిటీ ఉంటాయని మీకు ప్రిఫర్ చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. విజిటింగ్ కార్డులో షాప్ పేరు, షాప్ ఫోటో, షాప్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్, మీ పేరు మంచి పెట్టినట్టయితే వీలైతే బ్యాక్ సైడ్ లో మీ షాప్ యొక్క రూట్ మ్యాప్ కూడా పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల తెలియని వాళ్ళు కూడా మీ షాప్ కి సింపుల్ గా రీచ్ అవుతారు, విజిట్ చేస్తారు, చాలా మంచిగా పర్చేజ్ చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్టాక్ విషయానికి వస్తే స్టాక్ ఎంత లేదన్నా మీకు షర్టు, ప్యాంటు, జీన్స్, టీ షర్ట్లు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి. మీ బడ్జెట్ బట్టి మీరు పెట్టేసుకోవచ్చు. షర్టు 400 రూపీస్ కొన్నారనుకోండి, అలాంటి దానిలో సైజెస్ ఉంటాయి. ML, XL, XXL, XXL సైజెస్ 5 సైజులు అవైలబుల్గా ఉంటాయి. ఒక షర్టు 400 అనుకోండి, అలా 5 సైజెస్, అలా 100 పీసెస్, ఒక్కొక్క సైజ్ 100 పీసులు తెచ్చుకున్నట్లయితే మీకు ఎంతలైనా 2 lakhs రూపీస్ ఓన్లీ షర్ట్లకే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జీన్స్ ప్యాంట్ ఇంత లేదన్నా 600 రూపీస్ జీన్స్ ప్యాంట్ పడింది అనుకోండి. సైజులు ఒక 8 సైజులు అనుకోండి, 28, 30, 32, 34, 36, 38, 40 ఇలా 7 సైజెస్ అవైలబుల్గా ఉంటే ఇంకెక్కువ సైజుగా తెచ్చుకోవచ్చు. ఇలా 7 సైజెస్కి ఎంత లేదన్నా 0.600 అనుకుంటే కూడా అప్రాక్సిమేట్గా మీకు 4,20,000 కంపల్సరీ అవుతుంది. నెట్ పాయింట్ వచ్చేసి 700 రూపీస్, ఈచ్ వన్ 700 రూపీస్ పడుతుంది అనుకోండి. అలా సైజు 7 సైజులు తెచ్చుకోండి, అంటే 28, 30, 32, 34, 36, 38, 40 వరకు సైజ్ 99% సేల్ అవుతాయి షాప్లో. కంపల్సరీ పెట్టుకోవాలి బిగ్ సైజెస్ కూడా. ఇలా 7 సైజులు తెచ్చుకున్నట్టయితే 700 రూపీస్ లాగా ఈచ్ వన్ ఒక 100 పీస్ తెచ్చుకోవాలి. సైజ్ 100 రూపీస్ పెట్టినట్టయితే ఎంత లేదన్నా కంపల్సరీ 4 lakhs రూపీస్ ఈ కార్టర్ ప్యాంట్ లాగా అవుతుంది. నెక్స్ట్ ML, XL, XXL వరకు సైజు పెట్టేసుకోండి. టీషర్ట్కి ఎంత లేదన్నా 80,000 ఖచ్చితంగా అవుతుంది. 11,90,000 రూపీస్లో మీకు స్టాక్ అనేది వస్తుంది. 7,20,500 రూపీస్లో మీకు ఇంటీరియర్ అనేది వస్తుంది. ఇలాంటి నీట్గా పెట్టుకున్నట్టయితే మీ షాప్ చాలా క్లారిటీగా ఉంటుంది, చూడడానికి చాలా మంచిగా ఉంటుంది, చూసే వాళ్ళకి చాలా గ్లెక్సర్ లుక్తో వస్తుంది అనమాట. దాంతోపాటు మంచి బ్రాండ్ మెయింటైన్ చేయండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి, మంచి ఆఫర్స్ పెట్టండి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేసినట్టయితే మీ బిజినెస్ చాలా ఎర్లీగా గ్రోత్ అవుతుంది. సజెషన్ ఏమంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి, మంచి ఇంటీరియర్ మెయింటైన్ చేయండి. ఈ వీడియో చెప్పినట్టుగా మంచిగా మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతారో మీ బిజినెస్ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. అంతేగాని ఎవరో చెప్పారని మీరు ఎలాంటి లో క్వాలిటీస్ వచ్చి షాప్లో పెట్టేసుకొని మంచి ఇంటీరియర్ పెట్టి లో క్వాలిటీ పెట్టారనుకోండి, మీ బిజినెస్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. ఇంకా మీలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.